హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం టైంపాస్గా తినే చిటి చిటి చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. ఇవి చాలా త్వరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్తో చాలా త్వరగా అయిపోతాయి. ఇవి ఎలాగో పిండి కలుపుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఒక జార్ తీసుకోవాలండి. తీసుకొని అందులోకి మనం పచ్చిమిర్చి కారం కోసం ఒక 4 పచ్చిమిర్చిని సగానిగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలండి. వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ని కూడా వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. చూసారా, ఇలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యపిండి, పొడి బియ్యపిండి ఉంటుంది కదండి, అది ఇంట్లో తయారు చేసుకుందైనా పర్వాలేదు, షాప్ నుంచి తెచ్చుకుందైనా పర్వాలేదు, అది తీసుకొని జల్లించుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, మళ్ళా లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇది కూడా తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు ఒకవేళ పచ్చిమిర్చి కారం వద్దనుకుంటే ఎండకారం కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పిండిలో కలిసేలాగా ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసిపోవాలి. ఉప్పు, కారం, పప్పులు అన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా మీకు చూపించే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం కాలుతుంది, చూసి నిదానంగా ఇలాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే టకటకమని కలుపుకుంటే మనకు పిండిలో ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది. పూర్తిగా ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ని పోసుకోవాలండి. మరి బాగా మసలే నీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని పిండిలో వేసేసుకొని ఇలా స్పూన్తో ఫస్ట్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి పిండి అనేది మృదువుగా ఉంటుందన్నమాట. మళ్ళీ తర్వాత మనకి చెక్కలు కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్పూన్తో కలుపుకోవడం అయిపోయిన తర్వాత స్పూన్కున్న పిండిని కూడా తీసేసి ఇప్పుడు చేత్తో అదే గోరువెచ్చగా ఉన్న పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా మనం గారెల పిండికి ఎలాగైతే, అంటే కారం బిళ్ళలకి ఎలాగైతే మనం తయారు చేసుకుంటామో అలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. మరి బాగా గట్టిగా ఉండకూడదు, మరి పూర్తిగా మెత్తగా కూడా ఉండకూడదండి. మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. క్రాక్స్ ఏమీ ఉండొద్దండి. మనకు పిండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ క్రాక్స్ లేకుండా రెడీ చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ట్రాన్స్పరెంట్ కవర్ని తీసుకోవాలండి. తీసుకొని అది కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా చిన్నగా మీకు చూపించే బాటిల్ కానీ ఏదైనా స్టీల్ది డబ్బా ఉంటుంది కదండి, దాంతో ఇలాగా అన్నిటినీ కూడా వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర ఆయిల్ కవర్ ఉన్నా పర్వాలేదండి, బటర్ పేపర్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా కూడా రెడీ చేసుకోవడానికి బాగుంటుంది. నేను ట్రాన్స్పరెంట్ కవర్ ఎందుకు తీసుకున్నానంటే మనం ఎంత పలుచగా ప్రెస్ చేసుకోవాలనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి రెడీ చేసుకోవడానికి ముందే మనం ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గారెల్ని అందులో వేసేసుకోవాలి. ఈ చెక్కలు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. మళ్ళీ ఆయిల్ ఎక్కువగా ఉండి కొంచెం తక్కువగా వేస్తే ఇంకా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట.
దీనికి ఇద్దరు ఉంటే చాలా బాగుంటుందండి. ఒక్కళ్ళే అయితే కొన్ని వేసుకోవడమే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం రెడీ చేసి పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి ప్రెస్ చేసుకుంటూ వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్లో వేసుకున్న చిట్టి చెక్కల్ని మీడియం ఫ్లేమ్లో నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి సైజ్ అనేది మన ఇష్టాన్ని బట్టి రెడీ చేసుకోవచ్చండి. కొంతమంది చాలా చిన్నగా చేస్తారు, కొంతమంది కొంచెం మీడియంగా చేస్తారు. మనం నచ్చిన సైజులో మనం వీటిని రెడీ చేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దవిగా ఉన్నాయి కదా, మనం నెక్స్ట్ సైజ్ తయారు చేసుకునేవి ఇంకొంచెం చిన్నగా తయారు చేసుకుందాం. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు ఇలానే మిగతా పిండిని కూడా ఇలాగే రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని తీసి ఆయిల్లో మనం డీప్ ఫ్రై కోసం వేసేసుకుందాం. ఇలా చిన్నగా చేసుకుంటే పిల్లలు ఒక్కొక్కటిగా తినడానికి చాలా బాగా ఇష్టపడతారండి. చాలా బాగుంటాయి, ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చాలా చిన్నగా ఉండేసరికి కూడా వాళ్ళకి ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. ఇలా వేసుకున్న చిట్టి చెక్కల్ని నిదానంగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం లైట్ కలర్లో ఉంటాయండి. మనం పూర్తిగా బయటికి తీసి ప్లేట్లో వేసుకున్నప్పుడు కలర్ అనేది ఇంకా కొంచెం డార్క్గా వస్తుందన్నమాట. అందుకనే ఇవి లైట్గా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. ఇవి ఎలా ఫ్రై అయ్యాయని మనకి తెలియాలంటే అవి వేగేటప్పుడు నురుగు అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. చూసారా ఎంత చిన్నగా చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదండి. చాలా చిటికలో కూడా మనము అప్పటికప్పుడు పిండిని తడుపుకొని వీటిని తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి. ఈ సైజులో మనం చెక్కల్ని తయారు చేసుకుంటే తక్కువ పిండితో ఎక్కువ క్వాంటిటీ లాగా మనం తయారు చేసుకున్నట్టు అనిపిస్తుందండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేఖాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.